అటు చూడు. చాలా పెద్ద సినిమా ఒకటి చేస్తున్నా. సాయి పల్లవి గారి ఒక సాంగ్. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. బిలీవ్ చేయలేకపోతున్నాను నేను. కాల్ మాట్లాడించమన్నా మాట్లాడిస్తే, ఎందుకంటే జనాలు నమ్మట్లేదు కదా. అవుట్ స్పీకర్ పెడతాం. కాల్ లిఫ్ట్ చేశారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం, నేను బషీర్ మాస్టర్. మాస్టర్ చెప్పండి. బాగున్నారా? యాస్ మాస్టర్ బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నాకు కాల్ లిఫ్ట్ చేసినందుకు. ఎందుకంటే మీరు బిజీ ఉంటారు కదా. ఓకే, యాక్చువల్లీ ఐమ్ ద ట్రూత్. అదే మొన్న నాకు యాక్చువల్గా ఒక సాంగ్ అని చెప్పి మాట ఇచ్చారు కదా. యా అది ఎప్పుడు ప్లాన్ చేద్దాము, అసలు ఎక్కడ షూట్ అది కనుక్కుందామని. యాక్చువల్గా నేను ఒక లైవ్లో ఉన్నా అనమాట. వాళ్ళు నమ్మట్లేదు. ఓకే, యాక్చువల్లీ ఐ మీన్ డెఫినెట్లీ మేక్ ఇట్ వెన్ యూ ఫ్రీ డాట్ వెన్ యూ ద ప్లీజ్ జస్ట్ ఇన్ఫార్మ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అటు చూడు బే. ఓకే, చూడండి. ఫ్రెండ్స్ రింగ్ అవుతుంది. హలో చెప్పండి సార్, నమస్కారం. నమస్తే. తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. నమస్తే అండి. మీకు చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. మా ఒక కర్నూలు దగ్గర ఉంటాడు పిల్లగాడు. చాలా అంటే చాలా, అసలు మంచిగా మీకు నేనంటే సార్ ఒక్కసారి మీటింగ్ లో ఉన్నారు, మీరు మాట్లాడేస్తారంటే ఇప్పుడు సార్ ఒక్కసారి మీటింగ్ లో ఉన్నారు, మీరు మాట్లాడేస్తారు. చాలా పెద్ద అభిమానం అనమాట. ఒక్కసారి సార్ తోటి ప్లీజ్ నా కోసం ఒక చిన్న మాట. కొంచెం త్వరగా మాట్లాడండి. చిన్న మాట. కొంచెం త్వరగా మాట్లాడండి. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఎందుకంటే సార్ బిజీ ఉన్నారు అట్లా. సరే, ఒక్క నిమిషం మాట్లాడండి. ఆడ కూర్చో. అదే సార్, బస్ కూర్చో. హలో, తగలబెట్టండి సార్, నిరంజన్ గారు. హలో చెప్పండి అమ్మా. అన్న అన్న పవన్ అన్న మాట్లాడేదన్నా. నాకు నేను వ్యక్తిగతంగా మా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిస్తానంటే నేను వచ్చిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటారు మీరు. అన్న థ్యాంక్స్ అన్న నిజంగా చెప్పన్నా. నాకు అసలు ఆశ్చర్యం అవుతుంది. నాకు ఇక్కడ ఇంటర్వ్యూ పిలిచినాడు బషీర్ అన్న కల్పిస్తానంటే ఇంతమంది చాలా మంది చెప్పినారు. నేనేమమ్మా అది ఫేక్ అతనికి నిజంగా నాకు ఆశ్చర్యం అవుతుంది అన్న. అది ఫేక్. అన్నా నీకోసం అన్నా నీకోసం నేను సొంతంగా జెండా పెట్టి ఊర్లో పెట్టి అన్ని చేసుకుంటా. అన్ని చాలా దెబ్బలు పడి చాలా తిప్పలు పడి అన్న నిజంగా. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అవునన్నా, ఓకే, మీరు చక్కగా చేయండి. మీరు జీవనోపాధి ఇలాంటి ఏదైనా సమస్యను వస్తున్నప్పుడు ఖచ్చితంగా మాస్టర్ గారు చెప్పండి, ఇక్కడ మా టీం నెంబర్ ఉంది, తప్పకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న నిజంగా. జై జై థ్యాంక్ యూ అన్నా. కట్ అయినా